దేవుడవయ్యా. నీవే నా కీడమైన నన్ను కాపాడువాడవుతారయ్యా. నేను మొరపెడితే నీవు ఆలకించే దేవుడివి, నేను పడిన వెంటనే నన్ను నిలబెట్టే దేవుడివి నీవేనయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీ కృపతో నీవు కొత్త దినము చూపెదవు. నీవే నా కేడమై నన్ను కాపాడువాడవు. నే మోర పెట్టగా నీవు ఆలకించెదవు. నే పడిన వేళలలో నన్ను నిలబెట్టువాడవు. నీలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప వేరొక దేవుడే లేడయ్యా. మోకాలు వంచెదా నీ సన్నిధిలో, నీవే నా దేవుడవు, నా పరమ తండ్రివి. నిజంగా ఆయన లాంటి వారు ఎవరున్నారండి ఈ లోకంలో? ఆయన లాంటి వ్యక్తి ఎవరున్నారు? హీస్ గాడ్ అండ్ హీస్ మ్యాన్. హీస్ అ పర్ఫెక్ట్ గాడ్ అండ్ హీస్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన వంటి వారు ఎవరున్నారు? నీవు తప్ప వేరొకరు ఎవ్వరు లేరయ్యా. మోకాలు వంచెదా నీ సన్నిధిలో, నీవే నా దేవుడవు. మీకు వీలైతే మీరున్న చోట్లనే ఆయన సన్నిధిలో మోకరించి, దేవా హల్లెలూయా, నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా, నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా అని మోకరించి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఆ వాతావరణాన్ని మారుస్తాడండి. మీ గృహంలో వాతావరణాన్ని మార్చి ఆయన మహిమతో, ఆయన వెలుగుతో, ఆయన ప్రకాశంతో నింపుతాడు. విశ్వాసముతో ఆయనను ఆరాధించండి. ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు కాదు, మీరు మీకు దేవునికి సంబంధించిన సమయాన్ని మోకరించి ఆయన సన్నిధిలో దేవా హల్లెలూయా, నీకేనయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి అయ్యా అని చెబుతూ ఆరాధిస్తారా? మరొకసారి, ఇహమందు నీలా ఎవరూ లేరయ్యా, నీవు తప్ప దేవుడే లేడయ్యా. మరొకసారి, ఇహమందు నీలా ఎవరూ లేరయ్యా, నీవు తప్ప వేరొక దేవుడే లేడయ్యా. మోకాలు వంచెదా నీ సన్నిధిలో,
చెప్తారా? నీకే నా స్తుతి, నీకే నా ఆరాధనయ్యా. నేను చేస్తానయ్యా నీకు నా ప్రార్థన. నీదు మహిమతో సమస్తమును నింపు, నీ యొక్క చిత్తముని జరిగించు అని. దేవా, నీ చిత్తమే ఉత్తమమని మనమందరం మరొకసారి పాడదామా. నీకే నా స్తుతి, నీకే నా ఆరాధన. ఎవరు కూడా మౌనంగా ఉండక, దేవా నీ చిత్తమే ఉత్తమమయ్యా, నీ చిత్తమే ఘనమైనది. నీకే నా స్తుతి, నా ఆరాధన. చేసేదానికి నా ఈ ప్రార్థన. నీకే నా స్తుతి, నా ఆరాధన. చేసేదానికి నా ఈ ప్రార్థన. నీదు మహిమతో సమస్తమును నింపు, నీ యొక్క చిత్తమునే జరిగించుము. నీదు మహిమతో సమస్తమును నింపు, నీ యొక్క చిత్తమునే జరిగించు.